తాతయ్య, తాతయ్య, నేను సంగీతని, నీ మనవరాలి తాతయ్య. తాతయ్య, నువ్వు నమ్మి చెయ్యి పట్టుకుని వచ్చింది నీ మనవరాలు కాదు, నీ మనవరాలు రూపంలో ఉన్న నకిలీ మనిషి. నా రూపంతో పుట్టినందుకు నా జీవితంలోకి వచ్చి నా బతుకే నరకం చేసింది ఆ రాక్షసి. ఇప్పుడు నిన్ను అడ్డం పెట్టుకుని నన్ను సాధించాలని చూస్తుంది. ఇన్నాళ్ళు నీ కోసం వెతకని చోటు లేదు, వెతకని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు. నాకున్న ఒక్కగానొక్క దిక్కు తాతయ్య నువ్వు. నువ్వు వస్తావని, నా కండగా నిలబడతావని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. కానీ నువ్వు నాకు అన్యాయం చేసిన కిరాతకురాలి కంటపడ్డావు. కానీ దేవుడున్నాడు. నువ్వు పులి బోన్లో ఉన్నావని తెలిసింది, అందుకే నిన్ను తీసుకెళ్దామని వచ్చాను. రా తాతయ్య, మన ఇంటికి వెళ్దాం. రా. తాతయ్య, ఏమిటి తాతయ్య? రా వెళ్దాం. తాతయ్య, నువ్వు పసిపిల్లాడివి. ఆ రాక్షసుని చూసి నువ్వు నీ మనవరాలనుకుంటున్నావేమో. దానికి మనకి ఏ సంబంధం లేదు. నేను సంగీతని, నీ మనవరాల్ని. రా తాతయ్య, వెళ్దాం. తాతయ్య, నువ్విక్కడే ఉంటే అది నిన్ను చంపేస్తుంది. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను తాతయ్య. ప్లీజ్ తాతయ్య, నీకు దండం పెడతాను, మన ఇంటికి వెళ్దాం. రా. రా తాతయ్య, రా. రా. కూర్చో తాతయ్య.